వెల్కమ్ టు కీటాక్స్. జనరల్ ఎలక్షన్స్ అయ్యి ఏడాది దాటిందో లేదో మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఎజెండా సిద్ధమైపోయినట్టుగా కాంగ్రెస్ దూకుడు పెంచడము, రాహుల్ గాంధీ ప్రకటనలు చూస్తూ ఉంటే దేశంలో ఈవీఎంలే అసలు ఎజెండాగా రాజకీయం నడవబోతోంది అని అనిపిస్తూ ఉంది. మరి అదే జరిగితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల నాటికి రాజకీయం ఎలా మారొచ్చు? ఇది దేశానికే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గా కనబడుతోంది. దీనివల్ల పార్టీల తలరాతలు మారి రాజకీయ జాతకాలు తల్లకిందులైపోయే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. అన్నిటికీ మించి సదరన్ ఛాలెంజ్ కూడా ముంచుకొస్తే గనక ఏపీలో అసలు ఊహించనంతగా రాజకీయం మారేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంది. అదేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా గత కొద్ది నెలలుగా, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత చర్చ పతాక స్థాయిలో సాగుతూ ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి పూర్తి భిన్నంగా మహారాష్ట్రలో ఫలితాలు రావడము, దాదాపు 1 కోటి ఓట్లు కొత్తగా వచ్చి చేరడం మీద విపక్షాలే కాదు నిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈసీని వాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తోంది అని ఆరోపిస్తూ ఉన్న రాహుల్ గాంధీ నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం అనేది సంచలనం రేపుతోంది. I say with absolutely no doubt that we have proof. ఇలాంటివి చూసిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా ఆల్రెడీ చెప్పారు. మొన్న ఎన్నికల్లోనే బీజేపీ కంగు తినాల్సి ఉందని, దాదాపు 100 పార్లమెంటు స్థానాల్లో ఫలితాలు తారుమారు అయిన తర్వాతే బీజేపీ 230 దాటింది, లేదంటే 150 దాటడం కూడా కనాకష్టం అయిపోయేది అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. With no doubt, zero doubt, our Lok Sabha election is stolen. ఇవన్నీ చూస్తూ ఉంటే జాతీయ రాజకీయాలు, ఢిల్లీ లెవెల్లో జరిగే పొలిటికల్ వ్యూహాలు మాత్రమే కాదు, రాష్ట్రాల స్థాయిలో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనాత్మకంగా ఉంటాయా అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే వచ్చే 2 ఏళ్లలో 3 కీలక రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్ అయితే, ఆ తర్వాత వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల మీద బీజేపీ చాలా పట్టుదలగా ఉండటాన్ని కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2027లో బీజేపీకి మోడీ అధికారానికి ఆయువు పట్టు లాంటి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 3 ఎన్నికల విషయంలోనూ విపక్షాలు గట్టిగా పట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈవీఎంల విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకి ఇంటెన్సిటీ పెరగడానికి కూడా ఈ 3 అసెంబ్లీ ఎన్నికలే ఇమ్మీడియట్ రీజన్గా కనపడతాయి. మరి ఇలాంటప్పుడు ఈసీ అలాంటి ఆరోపణలని క్లారిఫై చేసి అంతా సవ్యంగానే ఉంది అని నిరూపించగలిగిందా? సరే, లేదంటే గనక దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు 2027లో దేశవ్యాప్తంగా జనాభా గణన జరగబోతోంది. దాని ప్రకారమే లోక్సభ స్థానాల పునర్విభజన, తెలుగు రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాల్సి ఉంది. ఇదే అదునుగా దక్షిణాది విషయంలో బీజేపీ వైఖరిని ఎండగట్టాలి అని తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే లాంటి పార్టీ కాసుకొని కూర్చోవడం చూస్తూ ఉన్నాం. 6 నెలల్లో జరిగే ఎన్నికల్లో డిఎంకే గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఈ దక్షిణాది అంశాన్ని ఆయుధంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా ఈసీ పనితీరు, ఈవీఎంల మీద ఆరోపణలు ప్రధాన ఎజెండా అయితే గనక రాజకీయంలో ఊహించని మార్పులు ఖచ్చితంగా వస్తాయి. అప్పటికి వరుసగా 3వ విడత కూడా అధికారాన్ని పూర్తి చేసుకునే మోడీకి ఇవే ప్రధానమైన ఛాలెంజెస్ అయినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే వీటన్నిటికీ తోడు ఇంకొక మేజర్ ఛాలెంజ్ కూడా ఉందండోయ్. రాజకీయం దేశవ్యాప్తంగా మారుతోంది అని అనుకుంటే గనక అప్పటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరో పెద్ద సస్పెన్స్, సర్ప్రైజ్ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయం మారిపోతుంది అనుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకునేందుకు, లెవరేజ్ తీసుకునేందుకు కంగారు పడిపోయి ముందుగానే నిర్ణయాలు తీసుకుని భంగపడిన చరిత్ర మనకు ఆల్రెడీ 2019 ఎన్నికల ముందుంది. వరుసగా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిందని, పెద్ద నోట్లు రద్దు చేయడం మూలన బీజేపీ మీద వ్యతిరేకత వచ్చేసిందేమో అనుకుని లెక్కేసుకుని మనం ముందుగానే యుద్ధం ప్రకటించేసి అభాసు పాలవడాన్ని దేశం మొత్తం చూసింది. సార్, మీరు మాత్రం ఇప్పుడు కంగారు పడకండి,
పరిణామాలు పరిస్థితులు ఎలా మారతాయో ముందు పిక్చర్ క్లారిటీ రాని ఉండే. అలా కాకుండా మనం అప్పట్లో ముందు జాగ్రత్త పడిపోయినట్టుగా మరోసారి వ్యవహరించామనుకోండి, తీరా ఆ టైంకి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ తట్టుకొని ఎప్పట్లాగే మోడీ తిరుగులేని నేతగా మరోసారి ఎమర్జ్ అయిపోయారనుకోండి, మనకి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే తిరిగిన టర్నింగ్ల వల్ల మనకి కొత్తగా ఆప్షన్స్ కూడా లేవు. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.